అమ్మా తులసి, నువ్వు ఎలక్షన్లో పోటీ చేశావంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావని, తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎవ్వరూ ఊహించినంత ఎత్తుకు ఎదుగుతావని చెప్పేసి అనుకున్నానమ్మా. మన ప్రత్యర్థులు నిన్ను ఆదిలోనే తుంచేయాలనుకున్నారమ్మా. కానీ నీకు నీ భర్త అండ ఆ భగవంతుడి ఆశీర్వాదాలున్నాయమ్మా. ఇక నీకు తిరిగేలేదు. నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. లేదు మావయ్య, నేను చెప్పాను కదా నాకు పోటీ చేయడం ఇష్టం లేదని. చెప్పావమ్మా, కానీ నా మాట కూడా విని తల్లి. నేను మంత్రి అవ్వాలన్నది నా కల, అది నెరవేరలేదు. కొడుకుని మేయర్గా చూద్దామనుకున్నానమ్మా, అది కూడా తీరలేదు. కానీ ఆ దేవుడి దయ వల్ల మాకెవ్వరికీ రాని అవకాశం నీకు దక్కిందమ్మా. అలాంటిదే అందరి ముందు నాకీ పాలిటిక్స్ ఇష్టం లేదని చెప్పావు. నేను బిత్తరపోయానమ్మా. రాజకీయాలు, ఎలక్షన్స్, పదవులు నాకు సరిపడవు అనిపిస్తుంది మావయ్య. అమ్మా, అంత మాట అనకమ్మా. రాజకీయాలు, పార్టీ, పదవులు ఇవన్నీ మన కుటుంబంలో వారసత్వంగా వస్తున్నాయమ్మా. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సిన అవసరం, పోటీ చేసే అవకాశం నీకే వచ్చిందమ్మా. నువ్వు పోటీ చేయాల్సిందేనమ్మా. ఎమ్మెల్యేగా గెలిచి మన కుటుంబం పరువు, వంశగౌరవం నిలబెట్టాలమ్మా. మీరు అలా అనడంలో న్యాయం ఉంది మావయ్య. కానీ నేను వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నానా, తనకిష్టం లేదంటుంది కదా, దయచేసి బలవంతం చేయకండి. పైగా ఇప్పుడే తను ప్రాణాపాయం తప్పింది. కోలుకోవడానికి టైం పడుతుంది. ఈ టైంలో తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నాన్న. కానీ ఈసారి టికెట్ ఇచ్చినా పోటీ చేయలేదంటే తర్వాత మనల్ని ఎవరూ పట్టించుకోర్రా. అప్పుడు మన కుటుంబానికి, రాజకీయాలకి రుణం తీరిపోద్ది. ఇక నా కలలన్నీ కళ్ళలైపోయినట్టేరా. నా వల్ల మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టే నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. నా వల్ల మా కుటుంబ వారసత్వం ఆగిపోకూడదు. ఈ బసవరాజు కోడలు అనిపించుకున్నావమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. బావుగారు, మీరన్న మాటలు నేనేం మనసులో పెట్టుకోలేదు. మీరు మర్చిపోండి. ఒరే సిద్ధు, విశాలాక్షి, బావుగారు, చెల్లెమ్మ, అందరికీ చెప్తున్నాను, ఈ భైరప్పనేని తులసే మనకు కాబోయే ఎమ్మెల్యే.